హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. సెక్యులర్ సివిల్ కోడ్ రావాలి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి మోడీ గారు నిన్న ఎర్రకోటలో స్పీచ్ ఇస్తూ మాట్లాడారు. ఇండిపెండెన్స్ డే స్పీచ్ సందర్భంగా మోడీ గారు చాలాసేపు మాట్లాడారు. ఆయన సుదీర్ఘమైన స్పీచ్లో ముఖ్యంగా ప్రస్తావించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉందన్నమాట. అదేంటంటే సెక్యులర్ సివిల్ కోడ్. అసలు ఇదేంటి? మామూలుగా మొన్నటిదాకా మనం కామన్ సివిల్ కోడ్ అనేది విన్నాం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అని, కామన్ సివిల్ కోడ్ అని విన్నాం. సో సడన్గా ఈ సెక్యులర్ సివిల్ కోడ్ ఏంటి? నిజానికి బీజేపీ శ్రేణులు సెక్యులర్ అనే పదాన్ని ఎప్పుడు వాడతారయ్యా అంటే, ఈ సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తీసేయాలి, లేకపోతే ఈ సెక్యులర్ అనే పదం వల్లే హిందువుల మీద ఏదో దాడులు జరుగుతున్నాయి, ఇబ్బంది ఎదురవుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ వస్తుంటారు. లేదా ఈ సెక్యులర్ అనే పదం వల్లే మిగతా వర్గాలు ఎక్కువగా ఏదో సదుపాయాలు పొంది లాభం పొందుతున్నారు అన్నట్టుగా ఆ యాంగిల్లో తీసుకొస్తారు. సో నిజంగా మాట్లాడుకుంటే సెక్యులర్ అనే పదం బీజేపీ శ్రేణులకు ఏమాత్రం పడదు, ఇష్టం ఉండదు. అటువంటిది సడన్గా మోడీ గారు ఎర్రకోట మీద ఉండి మాట్లాడుతూ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో సెక్యులర్ సివిల్ కోడ్ కావాలి, దీన్ని తీసుకురావడం మా ప్రభుత్వ కర్తవ్యం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో దానికి సంబంధించి కొన్ని విషయాలను కూడా ఆయన వెల్లడించారు. అయితే నిజంగా ఆయన తీసుకువస్తే ఏం జరుగుతుంది, మరి ఇది మంచిదా చెడ్డదా అని మనం ఒకసారి గమనించి చూస్తే, గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా కామన్ సివిల్ కోడ్ ఆర్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ వచ్చాయి. అయితే దీని మీద రెండు వర్గాలుగా జనాలు చీలిపోయి ఉన్నారు. కొంతమంది ఏమో ఇది మంచిది, ఇది తీసుకురావాలి అంటూ ఉన్నారు. అలాగే కొంతమంది ఇది అంత మంచిది కాదు, తీసుకురాకూడదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది మంచిది కాదు అన్న వాళ్ళ పాయింట్ ఏంటి, మంచిది అన్న వాళ్ళ పాయింట్ ఏంటి అని చూస్తే, అసలు నిజానికి ఈ చట్టం ఏంటి అనేది ఒకసారి చూస్తే సింపుల్. మనకి మామూలుగా క్రిమినల్ కోడ్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఏదైతే ఐపీసీ ఉందో, సో దాన్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత చేశారు కాబట్టి, సో దాంట్లో ఏముంటుంది, ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా, ఏ తెగకు చెందిన వాళ్ళైనా సరే, వాళ్ళు ఏదైనా నేరం చేస్తే ఆ నేరానికి కుల, మత, ప్రాంత ప్రాతిపదిక ఏదీ లేకుండా ఒకే శిక్షలు విధించబడతాయి. అది ఏ మతం వాళ్ళైనా సరే, ఒక మెజారిటీ మతం అయినా సరే, అలాగే మైనారిటీ మతాల వాళ్ళైనా సరే, ఈ క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, అలాగే గిరిజన తెగల వాళ్ళైనా సరే, ఒక రేప్ చేస్తే ఆ రేప్కి ఏ శిక్ష పడాలో అందరికీ ఒకటే శిక్ష. అలాగే ఒక మర్డర్ చేస్తే ఏ శిక్ష పడాలో అందరికీ ఒకటే శిక్ష. అలాగే డెకాయిట్స్ కావచ్చు, వాళ్ళకైనా సరే ఒకటే శిక్ష పడుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ కామన్ సివిల్ కోడ్ అనేది వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, అందరికీ ఒకే తరహా ఈ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఉండవు. ఒక్కో మతానికి ఒక్కొక్క ఆచార వ్యవహారాలు, ఒక్కొక్క కట్టుబాట్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ కట్టుబాట్ల విషయంలో వచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకునే పద్ధతి, అలాగే విడాకులు తీసుకునే పద్ధతి, అలాగే పిల్లల్ని దత్తత తీసుకునే పద్ధతి, ఈ విడిపోవడాలు, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడాలు, సో ఇలాంటి విషయాల్లో అనేక రకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క తెగకు ఒక్కొక్క పద్ధతి ఉంది. గిరిజనులు అయితే ఒక తరహా పద్ధతులు పాటిస్తూ ఉంటారు. కొన్ని మతాల్లో అయితే 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం ఉంది. అలాగే పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలో కూడా కొన్ని మతాల్లో కొన్ని రకాల చట్టాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఉంది కాబట్టి, సో దీంట్లో ఒక సమానత్వం అనేది అవసరం. కొన్ని ప్రాంతాల్లో అయితే గుడులకు మహిళలు వెళ్ళే అవకాశం లేదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. కొన్ని చోట్ల అయితే మహిళలే పూజారులుగా ఉన్నారు. సో కొన్ని చోట్ల అయితే ఈ దైవానికి సంబంధించి ఏవైతే ఈ పూజలు పునస్కారాలు ఉన్నాయో కొన్ని వర్గాలకు అసలు లేవు. పేరుకి సమానత్వం అనేది కనబడుతూ ఉన్నా కొన్ని వర్గాలకు ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఇట్లాంటివి సామాజికంగా కూడా అనేక మతాల్లో హెచ్చుతగ్గులు ఇవన్నీ ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలకు సంబంధించి కూడా పిల్లల్ని మత సంబంధమైన కొన్ని యాక్టివిటీస్లో బలవంతంగా వాళ్ళని పార్టిసిపేట్ చేయించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకు మతానికి సంబంధించి ఏమీ తెలియక ముందే ఆ మతానికి సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళకి ఒక గుర్తింపు, ఒక ఐడియాలజీని వాళ్ళలోకి నింపడం, సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇలాంటి చట్టం అంటే అందరికీ యూనిఫామ్గా ఒక చట్టం అనేది తీసుకువస్తే, సో అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి అనేది దీంట్లో ఉన్న ప్రతిపాదన. లైక్ పెళ్ళిళ్ళైనా సరే, అంటే ఒకటే భార్యతో 2-3 భార్యలు అనే అవకాశం ఉండదు. అలాగే విడాకులు, నిజానికి ట్రిపుల్ తలాక్ అనేది తెచ్చినప్పుడు కూడా చాలా వివాదం చేశారు. కానీ ఆ ట్రిపుల్ తలాక్ రావడం వల్లనే ఆ చట్టం ఏదైతే దాన్ని నిషేధించిందో, దాన్ని రావడం వల్లనే ఆ నిషేధిత చట్టం ఈ ముస్లిం మహిళలు ఎవరైతే అన్యాయంగా కొంతమంది భర్తల వల్ల బలైపోతూ ఉన్నారో, ఊరికే నోటి మాటగా తలాక్ అని చెప్పేసి వదిలించుకోవడం, లేదా వాట్సాప్లో పెట్టేసి వదిలించుకోవడం, సో దీనివల్ల చాలామంది అన్యాయానికి గురైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు మామూలుగానే చాలా తక్కువ చదువు, అలాగే త్వరగా పెళ్ళిళ్ళు చేయడాలు, సో వాళ్ళకు జీవితం స్వతంత్రంగా నిర్మించుకునే పరిస్థితి లేకుండా క్రియేట్ చేసి చివరికి కొద్ది కాలం తర్వాత వాళ్ళని ఇలా గెంటేస్తే వాళ్ళు ఎటు కాని పరిస్థితుల్లో పడ్డ మహిళలు ఎంతోమంది. సో ఇలాంటి చట్టం అనేది ఎంత చెప్పుకున్నా సరే, వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా తెచ్చినా లేకపోతే మరో రకంగా తెచ్చినా ఈ చట్టం అనేది ఉపయోగపడింది అనేది వాస్తవం. సో అదేవిధంగా అన్ని వర్గాలకి ఈ విధంగా అప్లై చేస్తే బాగుంటుంది కదా అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. అలాగే తెలంగాణలో కూడా ఇడుపు కాగితం అని చెప్పేసి ఒక కల్చర్ ఉంటుంది. అంటే వాళ్ళు విడగొట్టుకోవాలనుకుంటే పెద్దల సమక్షంలోనే ఒక డాక్యుమెంట్ లాగా వాళ్ళే రూపొందించుకుంటుంటారు.
సో ఈ పద్ధతి కూడా ఉంది. ఇంకా ఉత్తర భారతదేశంలో అయితే కాప్ పంచాయతీలో అన్ని సామాజిక చట్టాలన్నీ చేసేస్తుంటాయి, కోర్టుల దాకా కూడా వెళ్ళరు. అంటే కలపాలన్న వాళ్ళే, విడగొట్టాలన్న వాళ్ళే, ఏదైనా అక్రమ సంబంధం అనే పేరు ఏదన్నా ఉందంటే వాళ్ళని గుండుగీకి బొట్టు పెట్టి ఆ మహిళల్ని నానా హింస పెట్టి చేసినవి కూడా కొద్ది రోజుల క్రితం కూడా చూసాం మనం. సో ఇవన్నీ జరుగుతుంటాయి. అదే చట్ట ప్రకారం సరైన పద్ధతులు పాటిస్తే ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. చట్టం వీళ్ళకి రక్షణ కల్పిస్తుంది. సరే ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే కూడా వాళ్ళకి ఆ చట్టం రక్షణ ఇస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ చట్టం ద్వారా జరిగే అవకాశం ఉంది. అయితే అందరికీ కూడా సమానమైన ప్రాతినిధ్యం కల్పించాలి. ఒక్కోసారి ఏమైపోతుందంటే కొన్ని చట్టాలు అందరికీ సమాన ప్రాతినిధ్యాన్ని లేకుండా చేసే సమాన చట్టం కూడా ఉంటుంది. అందరూ ఈక్వల్ అంటారు, కానీ ఆడ ఈక్వల్గా సామాజికంగా జరగలేదు అంటే తిరిగి తమ హక్కును పొందడం కోసం ఏ చట్ట ప్రకారం వెళ్ళాలి అని వెళ్ళడానికి లేదా కోర్టులను ఆశ్రయించడానికి సరైన న్యాయ పద్ధతిని పాటించడానికి చట్టం ఉండదు. అదొక సమస్య. ఇప్పుడు దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే ముఖ్యంగా ఇది నిజానికి మంచిదే తెస్తే అందరికీ సమానమైన హక్కులు కల్పిస్తే, కానీ ఇక్కడ ఉన్న సమస్య ఒకటి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అట్రాసిటీ సంబంధించి కొన్ని తెగలు, కొన్ని కులాల వారి మీద ప్రత్యేకంగా ఏదైనా అట్రాసిటీ అంటే కులపరమైన దూషణ జరిగినప్పుడు కేసు పెట్టడానికి అవకాశం ఉంది. కానీ కామన్ సివిల్ కోడ్ అనేది కానీ వస్తే ఈ కేసు పెట్టే అవకాశం పోతుంది. అందరూ సమానమనే చట్టం ప్రతిపాదిస్తుంది కాబట్టి సో ఇక ఈ కేసు పెట్టడానికి ఆ స్పెషల్ యాక్ట్ ఏదైతే ఉందో అది అవసరం ఉండదు అనే వాదన అయితే ఉంది. సో దాని మీద కూడా న్యాయ నిపుణులు చెప్పాలి మరి ఇది ఎంతవరకు ఇదవుతుందో. సో దీని మీద మనం వేరే ఎక్స్పర్ట్స్ తోటి కూడా డిస్కస్ చేసి మనం దీని మీద కొన్ని అంశాలు అయితే చేద్దాం. ఇది ఈ విధంగా ఉంది పద్ధతి. మరి ఇది తీసుకురావడం వల్ల మరి అనేక మతాల వాళ్ళు వ్యతిరేకించే అవకాశం ఉందా అంటే కొన్ని మతాల వాళ్ళు అయితే వ్యతిరేకించడానికి రెడీగానే ఉన్నారు. ఎందుకంటే మా మతానికి సంబంధించిన ఆ స్పెషల్గా వచ్చిన ఏవైతే మతపరమైన రిచువల్స్ ఉన్నాయో ఇవన్నీ పోయే అవకాశం ఉంది, కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామనే పద్ధతి కూడా ఉంది. నిజానికి ముస్లిమ్స్కి ముస్లిం పర్సనల్ లా ఉంది, అలాగే క్రిస్టియన్స్కి క్రిస్టియన్ పర్సనల్ లా ఉంది. సో వీళ్ళల్లో ఏవైనా వాళ్ళకు వ్యతిరేకత ఉంటే వ్యతిరేకించడానికి రెడీగానే ఉన్నారు. కాకపోతే ఇంకా ఇది చట్టం రూపంలోకి అమల్లోకి రాలేదు. ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లు పెడతారో అప్పుడు ఇది స్టార్ట్ అయిపోద్ది అనమాట. ప్రస్తుతానికైతే మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ఆయన ఒక రాయి వేశాడు. అలా వేసిన వ్యక్తి మోడీ గారు ఎందుకని ప్రత్యేకంగా ఈ లౌకిక సివిల్ కోడ్ అన్నాడు, అంటే సెక్యులర్ సివిల్ కోడ్ అని ఎందుకు వాడాల్సి వచ్చింది, ఇప్పటిదాకా వాడిన యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు పోయింది అనేది గమనిస్తే వీళ్ళు ఆ సెక్యులరిజాన్నే పాయింట్గా పట్టుకొని ముందుకు వస్తారు. సో అన్ని వర్గాలకి ఇది అనుకూలంగా లేదు అనే పాయింట్ తీస్తారనే ఉద్దేశంతో సెక్యులర్ అనే పదాన్ని దాంట్లో పెట్టేశాడు. సో ఇప్పుడు ఇది అన్ని వర్గాలకి అనుకూలమే అని చెప్పేసి భావించాలి ప్రతిపక్షాలు. ఆ టెక్నిక్ అయితే ఇప్పుడు మోడీ గారు ప్లే చేశారు. మరి నిజంగా అన్ని వర్గాలకి ఇది అనుకూలమా కాదా అనేది ఆ చట్టంలో ప్రతిపాదించే విషయాలను బట్టి మనకు తెలుస్తుంది. సో అది పార్లమెంట్లో ఎప్పుడు అది వీళ్ళు తీసుకొస్తారనేది చూడాలి. అయితే దీంట్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే వీళ్ళ కూటమిలో ఎవరైతే సభ్యులు ఉన్నారో మోడీ గారిని ఇప్పుడు ప్రధానిగా నిలబెట్టి ఆయనకు సభ్యుల ద్వారా మద్దతు ఇచ్చిన టీడీపీ కావచ్చు, అలాగే బీహార్ నుంచి నితీష్ కుమార్ కావచ్చు. సో వీళ్ళు ఒకవేళ కామన్ సివిల్ కోడ్ లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే కొన్ని ఆయా రాష్ట్రాల్లో మైనారిటీల ఓట్లకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని కంప్లైంట్ చేసే క్వశ్చన్ వస్తుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఈయన ఈ విధంగా మార్చి ఉండొచ్చు అనేది అయితే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ ఓట్లు ముస్లిం ఓట్లు అన్న విభజన మన దగ్గర లేదు. కేవలం కులాల ఓట్ల విభజనగానే ఉంది మన దగ్గర. జాతీయ స్థాయిలో ఆ సమస్య ఉంది, కానీ మన దగ్గర వచ్చేసరికి కులాల రకంగా ఓట్లు అంటే ఈ కాపు కులం ఓట్లు ఎలా తెచ్చుకోవాలి, కమ్మ కులం ఓట్లు ఎలా తెచ్చుకోవాలి, లేదా రెడ్ల ఓట్లు ఎలా చీల్చాలి, లేకపోతే దళితుల ఓట్లు వాళ్ళకి ఏ హామీలు ఇస్తే నమ్మేసి ఓట్లేస్తారు, ఇట్లా ఈ విధంగానే ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి కామన్ సివిల్ కోడ్ వచ్చిందో దళితుల హక్కుల పరిస్థితిలో ఏం జరుగుతుంది, అలాగే ముస్లింల హక్కులు వాళ్ళ హక్కులు ఏమన్నా హరించే ప్రమాదం ఉందా, ఇలాంటి క్వశ్చన్లు వచ్చేస్తాయన్నమాట ఈ ప్రాంతీయ పార్టీల నుంచి. దాన్ని ఆలోచించుకొని ముందు జాగ్రత్తగా ఈ సెక్యులర్ సివిల్ కోడ్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ఉన్న ప్రతిపాదనలు అన్నీ వచ్చిన తర్వాత దీన్ని మరింత విస్తృతంగా మనం మాట్లాడదాం. సో ప్రస్తుతం మోడీ గారి స్ట్రాటజీ అయితే ఈ విధంగా ఉంది. మరి చంద్రబాబు గారు ఏమైనా కౌంటర్లు వేస్తారని ఆలోచించి ఈ విధంగా చేశారా, లేకపోతే నితీష్ కుమార్ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఈ హక్కుల విషయంలో ఏమైనా క్వశ్చన్ చేస్తారని భయపడి ఈ విధంగా సెక్యులర్ కోడ్ అని పేరు మార్చారా తెలియదు, కానీ ఇక ఆయన ఆలోచన ఏంటనేది ముందు ముందు తెలుస్తుంది.